వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండ చాలా సీరియస్ కాన్స్టిట్యున్సీ అనే చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే గతంలో అక్కడ జీవి ఆంజనేయులు, శివశక్తి గ్రూప్ అధినేతగా ఉన్న జీవి ఆంజనేయులు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుచున్నారు వరుసగా. దెన్ 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ వేవ్లో ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి బోళ్ళ బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. బోళ్ళ బ్రహ్మనాయుడు కూడా ఆల్రెడీ టీడీపీని, ప్రజారాజ్యాన్ని అన్ని పార్టీలని టచ్ చేస్తూ కాంగ్రెస్ని, వైఎస్ఆర్సీపీలోకి వచ్చున్నారు. దెన్ వైఎస్ఆర్సీపీలో 2014లో ఆయన ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ 2014లో జగన్మోహన్ రెడ్డి నన్నపనేని సుధాకు టికెట్ ఇచ్చున్నారు. బట్ నన్నపనేని రాజకుమారి కూతురు ఆవిడ ఓడిపోవడం జరిగింది. 2019 ఎన్నికల్లో తిరుమల డైరీ చైర్మన్గా ఉన్న బోళ్ళ బ్రహ్మనాయుడికి జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు. అటు జీవి ఆంజనేయులది, ఇటు చూసినట్లయితే ఏదైతే బోళ్ళ బ్రహ్మనాయుడిది, అటు నన్నపనేని సుధది కూడా ఒకటే సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం. సో ఓట్ల చీలిక కారణంగా, అదేవిధంగా జనసేన టీడీపీ సోలోగా వెళ్ళిన కారణంగా జీవి ఆంజనేయులు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక బోళ్ళ బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కమ్మ సామాజిక వర్గ కోటాలో తనకు మంత్రి పదవి దక్కుతుందని కూడా ఆయన చాలాసార్లు అంచనా వేస్తూ వచ్చారు. బట్ ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన మీద ఫోకస్ పెట్టలేదు. ఇక స్థానికంగా బొల్లా నోటి దురుసు అనేక సార్లు ఆయనకి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కలుగజేసింది. ఆయన మీద అనేక సార్లు అటు జర్నలిస్టులను దూషించిన విధానం కానీ, పలువురు స్థానికంగా అధికారుల మీద ఆయన నోరు బారేసుకున్న విధానం కానీ ఎన్నోసార్లు బొల్లాను వార్తల్లో ఉంటూ వచ్చింది. ఇక అటు తిరుమల డైరీని అమ్మేసుకున్న తర్వాత దాన్ని వల్లభా డైరీ పేరుతో హడావిడి చేస్తున్నా, స్థానికంగా ఆయన ఏదైతే గిరి ప్రదక్షిణ భూముల వ్యవహారంలో ఆయన మీద వస్తున్న విమర్శలు కానీ, రింగ్ రోడ్ వ్యవహారం కానీ, ఇలా అనేక విషయాల్లో బొల్లా ఎప్పుడు కూడా మీడియాకి ఎక్కుతూనే ఉన్నారు. సో అలా తన మీద వస్తున్న విమర్శలకి చెక్ పెట్టాల్సింది పోయి ఆ విమర్శలు ఇప్పటిదాకా కూడా బొల్లా కంటిన్యూ చేస్తూనే వచ్చారు. ఇక ఇదే సమయంలో మనం చూసినట్లయితే కూడా లోకల్గా ఉన్న నేతలతో కూడా బొల్లాకు సత్సంబంధాలు లేవనే ఒక విమర్శ అయితే ఉంది. ఈరోజు మక్కిన మల్లికార్జునరావు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి ఆయన వైసీపీలోనే ఉన్నారు. సో డే 1 నుంచి బొల్లా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా మక్కిన మల్లికార్జునరావుతో ఆయనకి విభేదాలు అయితే ఉన్నాయి అటు చాలా విషయాల్లో. సో ఇక తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఈ వ్యతిరేకతనంతా ఎన్కాష్ చేసుకోవడానికి మల్లికార్జున వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకి టికెట్ ఇచ్చినట్లయితే మేము ఆయనకు సహకరించబోమంటూ అటు మక్కిన మల్లికార్జునతో పాటు మరికొంతమంది తిరుగుబాటు నేతలు అంతా జగన్మోహన్ రెడ్డిని కలిసారనే చర్చ కూడా ఉంది. సో అందుకే ఈరోజు వినుకొండ సీటు విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా డైలమాలో ఉన్నారనే చర్చ ఉంది. మరోవైపు చూసినట్లయితే టీడీపీలో అటు చాలా సైలెంట్గా ఒక సైలెంట్ కిల్లర్ లాగా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు జీవి ఆంజనేయులు. సో ఇప్పుడున్న సర్వేల్లో కూడా జీవి ఆంజనేయులకే గెలుపు సాధ్యమవుతుందన్న సర్వేలు, అంచనాలు కూడా వస్తున్నాయి. ఇక ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి రెండో ఆప్షన్గా ఈ రోజున మక్కిన మల్లికార్జునరావు లాంటి వాళ్ళు టికెట్ అడుగుతున్నప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి రెండో ఆప్షన్గా నన్నపనేని సుధా వైపు చూస్తున్నారనే చర్చ ఉంది. ఈరోజు 2014లో తనకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైనప్పటికీ నన్నపనేని సుధా విషయంలో ఈ రోజున ఆయన లతీఫ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి, నన్నపనేని సుధా వాళ్ళ హస్బెండ్ లతీఫ్ జగన్మోహన్ రెడ్డికి కొంచెం క్లోజ్ అనే ఒక వాదన అయితే ఉంది. సో అందుకే ఆ దిశగా లతీఫ్తో పాటు నన్నపనేని సుధా కూడా అడుగులు వేస్తున్నారనే చర్చ ఉంది. జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. సో తమ అనుచరులతో కలిసి అక్కడ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాడేపల్లిలో ఉన్న లీకులు కూడా వస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఈ రోజున నన్నపనేని సుధా కూడా తాను రేస్లో ఉన్నానంటూ మాట్లాడుతూ వస్తున్నారు. గతంలో నన్నపనేని రాజకుమారి టీడీపీలో ఆమె అత్యంత కీలక పదవుల్లో కూడా పనిచేశారు. ఎమ్మెల్యేగా అండ్ దెన్ ఎమ్మెల్సీగా అండ్ దెన్ కౌన్సిల్కి చైర్మన్గా కూడా ఉన్నారు ఆవిడ. సో మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కూడా ఆవిడకి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఆమె టీడీపీలో ఉన్న ఆమె కూతురు ఆమెకి తిరుగుబాటు చేస్తూ కూడా ఆ రోజున వైసీపీలోకి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. బట్ ఓటమి అంచు నిలబడింది ఆవిడ. సో అలాంటి సుధా మరోసారి ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అల్టిమేట్గా ఈ పరిణామాలు అయితే మాత్రం బొల్లాకు ఒక సెట్ బ్యాక్గా మారే అవకాశాలు ఉన్నాయని కూడా అనిపిస్తూ ఉన్నారు. అక్కడ స్థానికంగా అయితే లోకల్గా చర్చ అయితే జరుగుతూ వస్తుంది. ఇటు తనకి టికెట్ ఇవ్వలేని పరిస్థితుల్లో బొల్లాకి టికెట్ ఇస్తే మాత్రం తను అంగీకరించే ప్రసక్తే లేదని మల్లికార్జునరావు పట్టుబడుతూ ఉన్నారు. అదే సమయంలో నన్నపనేని సుధాని తీసుకొచ్చినట్లయితే అటు మల్లికార్జునరావును కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కన్విన్స్ చేస్తారనేది అయితే ఒక $1 మిలియన్ ప్రశ్న అని అనుకోవాలి. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో లతీఫ్ రెడ్డితో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా నన్నపనేని సుధా వైపు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఫోకస్ పెడతారనే చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆంజనేయుల చేతిలోని ఓడిపోయిన చరిత్ర నన్నపనేని సుధాకు ఉంది 2014లో. సో ఈరోజు బొల్లా మీద ఉన్న కేవలం ఒక వ్యతిరేకత కారణంగానే ఆయన తీసి పక్కన పెడితే బట్ ఈ పరిణామాలు అన్నీ కూడా తమకి సెట్ బ్యాక్ అవుతాయని అంచనా కూడా జగన్మోహన్ రెడ్డి వేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ పరిణామాలన్నీ కూడా అటు బొల్లాతో పాటు ఆయన వర్గాన్ని కూడా ఈరోజు డిఫెన్స్లో పడేస్తున్నాయి. దానికి తోడు టికెట్ల మార్పు పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ప్రయోగం మాత్రం నిజంగానే ఈ రోజున వినుకొండలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును కూడా క్వశ్చన్ మార్కులో పడేస్తోంది. మరి ఈ పరిణామాలతో తప్పకుండా వినుకొండపై టీడీపీ జెండా ఎగురుతుందన్న అంచనాలు మాత్రం టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తూ ఉన్నాయి. లెట్స్ సీ మరి ఈ పరిణామాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ న్యూసెన్స్కి ఎలా వినుకొండలో చెక్ పెట్టబోతున్నారు అనేది అయితే మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.